27.5కా ఎన్ని తెచ్చినావునా? 30,000 పడుతుందా? ఎట్లా ఉంది మార్కెట్ ఈరోజు? మీకు బాగుండే కొన్నేళ్ళకి బాగుండదా? అమ్ముకున్నోళ్ళు బాగుంటే ఆటోమేటిక్ కొన్నేళ్ళకి డౌన్ గా ఉంటుంది. సరేలే, బాగానే రేట్లు బాగానే ఉన్నాయి కదా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే అండి. ఈరోజు అయితే మనం కలికిరి మార్కెట్కి అయితే వచ్చామండి. సో అడ్రస్ వచ్చేసరికి కలికిరి అన్నమయ్య డిస్టిక్. ప్రతి ఒక్క శనివారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఉదయం 5 గంటల నుంచి 10-10:30 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది. సో ఈ మార్కెట్లో ఏమొచ్చాయి ఏమనేసి మనకైతే అనుకుందాం. ఇప్పుడు బక్రీదు ఈ దేవర్ల సందర్భంగా రేట్లు అయితే ఆటోమేటిక్గా పెరిగినాయి. సో పెరిగిన రేట్లు ఎట్లున్నాయి అనేది మనమైతే ఇప్పుడు క్లియర్గా అనుకుంటాం. పెద్ద సైజు పుట్టేన్లు కానీ పెద్ద సైజు మేకపోతులు కానీ ఎక్కువైతే డిమాండ్ ఉంది. సో అవి వచ్చినాయి. చిన్నపిల్లలు మేక పిల్లలు కానీ పుట్టే పిల్లలు కానీ అవి వచ్చినాయి అనమాట. మనం అన్నీ కూడా నీట్గా రైతులు కానీ వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర కనుక్కుందాం, రేట్లు కనుక్కుందాం. ఇంకోటి ఫ్రెండ్స్, మన ఎల్కే ఛానల్ ద్వారా మీరు ఏదన్నా వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఆవులు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ లేదంటే ఏదైనా వస్తువులు కానీ వెహికల్స్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా కూడా మన ఛానల్కి అయితే సంప్రదించవచ్చు అనమాట. సో ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874. ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ దగ్గర ఏమి ఉన్నాయి దాని తాలూకు డీటెయిల్స్ అన్ని మీరు అయితే వాట్సాప్లో పెట్టారంటే నేనైతే మీకు కాల్ బ్యాక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ల్యాండ్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమున్నా కూడా మీకు పబ్లిసిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. ఫ్రెండ్స్, చూద్దాం ఈ మార్కెట్లో ఏం రేట్లు ఉన్నాయి, పొట్టేన్లు మేకలు అన్నీ కూడా క్లియర్ కట్గా అయితే మనం కనుక్కొని ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం అనమాట. సో చూద్దాం, ఇక్కడైతే మేకపోతుల బ్యాచ్ అయితే ఉన్నది. ఈ బ్యాచ్లో అన్నీ కూడా ఒక సంవత్సరం లోపల 1 ఇయర్ లోపల అయితే ఏజ్ గ్రూప్లో ఉన్నట్టున్నాయి మేకపోతులు. సో దాని తర్వాత పెద్ద పొట్టేన్లు కూడా ఉన్నాయి లోపలికి పోతే. మనం అన్నీ కూడా క్లియర్ కట్గా కనుక్కుందామండి. ఇప్పుడు చూద్దాం, ఇవైతే ఈ పోతులు చూద్దాం. నా నమస్తేనా, ఎన్ని మేకపోతులు ఉన్నాయన్నా? 13 ఉన్నాయి. అమ్మేసారా? ఉన్నాయా? ఉన్నాయి. ఏం చెప్తాను జతనా? 23,000. ఫ్రెండ్స్ చూస్తే జత మీద వచ్చి 23,000 రూపాయలు అయితే చెప్తానండి. 23,000 అయితే చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఒక 10 నెలలు 11 నెలలు సంవత్సరం లోపల అయితే పోతులు అయితే ఉన్నట్టున్నాయి. ఇంకా పళ్ళు వేసినట్లేదు అనమాట. ఇవి 23,000 రూపాయలు అంటే అప్పుడు ఒకటి 11,500 రూపాయలు అయితే పడుతుంది. 11,500 రూపీస్ అయితే ఈచ్ వన్ అయితే పడేటిగా ఉంది. సో మనం అయితే ఎన్ని కిలోలు రావచ్చు అనేసి మనకు ఒక అంచనా కనుక్కుందాం. ఎన్ని కిలోలు రావచ్చు అన్న? ఒకటి 12-13 మాంసం. ఫ్రెండ్స్ చూస్తే మనకైతే మీట్ వచ్చేసరికి 12-13 మీట్ అయితే చెప్తారండి. సో చెప్పడం అయితే 11,500 రూపాయలు అయితే రేటు చెప్తారు. సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటారు అనమాట. మనం ఇంకో డైరెక్షన్లో చూద్దాం దాంట్లో ఎట్లా ఉన్నాయనేసి. చూడండి, ఈ సైడ్ నుంచి చూసినప్పుడు మనకు పిల్లలు అయితే బాగా నీట్గా కనిపిస్తుంది. 12-13 కిలోలు అయితే పడేటిగా ఉన్నాయని చెప్తాను. 11,500 అయితే రేట్ అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. దాని తర్వాత చూద్దామండి, ఈడొక బ్యాచ్ ఉంది, ఈడొక బ్యాచ్ ఉంది. ఇవి పెద్ద సైజు పొట్టేళ్ళు, ఇవి కొంచెం చిన్న సైజు పొట్టేళ్ళు. ఇవి కూడా క్లియర్ కనుక్కున్నాం. ఫ్రెండ్స్ చూస్తే మనకు ఈ జత మీద 37,500 రూపాయలు అయితే చెప్తున్నారు. 37,500 రూపీస్ అయితే చెప్తున్నాడు. 34,000కి అయితే వ్యాపారం అడుగుతున్నారండి. 34, 35 అంటే 34కి అయితే అడుగుతున్నాడు అనమాట. 34-34.5కి అయితే అడుగుతున్నాడు అనమాట. సో వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 4-37 అంటే 3,000 రూపాయలు అయితే బార్గింగ్ అయితే ఉందండి. సో 3,000 రూపీస్ అయితే ఈ జత మీద బార్గింగ్ అయితే ఉండదు అనమాట. ఈ ఖర్చు వ్యాపారం జరుగుతున్నాయి. ఈ పిల్లలు మనకు 10 నెలలు 11 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి. సంవత్సరం లోపల పిల్లలు, ఇంకా పళ్ళు వేయలేదండి. అంతా 1 ఇయర్ లోపల అయితే ఉన్నాయి. మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్కటి 12-14 కిలోల మధ్యలో అయితే వచ్చిందండి. 12, 13, 14 ఆ విధంగా అయితే రావచ్చు. 34 అంటే ఒక పిల్ల ఎంత పడింది? 17 రోడ్ల 34, 17,000 రూపాయలతో వ్యాపారం జరుగుతుంది. 17,000 రూపీస్తో వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు, 17,000 రూపాయలతో వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. దాని తర్వాత చూద్దామంటే ఇక్కడ ఒక పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఇవి ఏం చెప్తారో ఏమని అనుకుందాం. పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే అన్నీ కూడా 2 పళ్ళు దాటినట్టు ఉన్నాయి. 2 పళ్ళు 4 పళ్ళు అట్లా అయితే ఉన్నట్టున్నాయి అనమాట. సో ఏం చెప్తారో ఏమని అనుకుందాం. దీంట్లో మనం ఇంకో డైరెక్షన్లో కూడా చూద్దాం అనమాట. ఈ పొట్టేళ్ళని ఈ బ్యాచ్లో ఈ డైరెక్షన్లో చూసినప్పుడు మీకైతే పొట్టేళ్ళు బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఏం చెప్తారో ఏమనుకున్నాం. ఏనా ఏం చెప్తాను అవి జత ఏమన్నా ఐడియా ఉందా మీకు? రేట్ ఏం ఐడియా లేదు. ఫ్రెండ్స్ చూస్తే ఈ జతల్లో మనకైతే రేట్ అయితే మనిషి లేరని చెప్తారు, వేరే వాళ్ళు అయితే ఉన్నారని చెప్తారు అనమాట.
ఈ పొటేళ్ళంతా కూడా మనకు లైవ్ వెయిట్ మీట్ మాట్లాడుకుంటే 20 నుంచి 25 కిలోల మధ్యలో అయితే వచ్చి ఉన్నాయండి. సో మీట్ అయితే ఆ విధంగా వచ్చి ఉన్నాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి మనకు ఇంకా 45, 50 ఆ విధంగా వచ్చి రేట్ అయితే మనకి హాయ్ బాగుండవా హాయ్ ఇద్దరు హాయ్ ఫ్రెండ్స్. దాని తర్వాత చూద్దామండి ఇంకొక బ్యాచ్ అయితే ఉండదు. ఏం చెప్తున్నావు దాన్ని? 9,600 చెప్తున్నావా? పొట్టేలే కదా, ఎన్ని కిలోలు పడుతుందా? 10-11 పడుతుందా? ఫ్రెండ్స్ చూస్తే 9,600 చెప్తున్నానండి. 9,600 రూపాయలు చెప్తున్నాడు. 10 కిలోలు 11 కిలోలు మీట్ అయితే పడుతుందని చెప్తున్నాను అనమాట. 10 కిలోల లోపల అయితే పడచ్చు మన అంచనాకి. సో చెప్పడం అయితే 9,500 చెప్తున్నాను, కానీ ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట, తగ్గింపు ధర ఉంటుంది. సో దాని తర్వాత చూద్దాం ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో ఏం చెప్తారో కనుక్కుందాం. ఈ బ్యాచ్లో మీడియం సైజ్ ఉన్నాయండి పొట్టేళ్ళు. సో ఇవి ఏం చెప్తారో ఏమే కనుక్కుందాం. ఏనా ఉన్నాయా ఏమేనారనా? ఏం చెప్తానన్నా జత? జత ఇంకా పల్లీలా కదా, పల్లె వేసినాయి ఏవి పల్లీలా. ఫ్రెండ్స్ చూసి 26,000 రూపాయలు అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 26,000 జత మీద చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి 13,000 రూపాయలు అయితే పడుతుంది. 13,000 రూపీస్ అయితే ఒక్కొక్క పిల్ల పడుతుంది. ఈచ్ వన్ 13,000 రూపాయలు చెప్తున్నాడు. 26,000 రూపాయలు జత మీద చెప్తున్నాడు. సో వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది. ఇవి ఇంకా పల్లె లేదండి. సో ఒక్కొక్కటి మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 12 నుంచి 14 కిలోలు అయితే వచ్చిడుకున్నాయండి. 14 కిలోలు 12 కిలోల మధ్యలో అయితే వచ్చిడుకున్నాయి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దీంట్లో ఒక 2 మేక కూతురు కూడా ఉంటాయి. అందరూ వద్ద ఇక్కడ ఒక్కొక్క 4 పొటేళ్ళు అయితే ఉన్నాయి. ఏం చెప్తానన్నా ఇవే? ఏం చెప్తానన్నా? 27 జత 27,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉండదు. 27,000 రూపాయలు చెప్తున్నాడు. ఇంకా పల్లె వేసినట్టు అంతా 11 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. 11 మంత్స్ 10 మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి. వానసన్న రేటు పెరుగుతుందంటారా లేకపోతే మామూలుగా రేట్ల? పిల్లలు తక్కువ ఉన్నాయి కాబట్టి రేట్లు పెరుగుతాయి. ఓకే ఓకే. సో పీలర్ రేపు మనకు మంచి ఒకసారి ఒక అంచనాకు రావాలి కదా మీకు కూడా. రేట్లు పీలర్ కలిగిరని కాదు, ఎక్కడైనా కూడా ఆల్మోస్ట్ రేట్లు ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ బ్రో. సో అదే అనమాట. దీంట్లో అయితే చెప్పడం ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. వ్యాపారం అనేది ఉంటుంది. ఎన్ని కిలోలు రావచ్చు? ఒకటి 17 కిలోలు వస్తుందా ఒకటి? 16-17 మీట్ తెస్తున్నాడు, కానీ ఒక అంత రాకపోవచ్చు, తగ్గుతుంది అనమాట. ఒక 12-14 కిలోల మధ్యలో అయితే మీట్ అయితే తెచ్చుకుంది. సో వాళ్ళు చెప్పడం అయితే 1 కిలో 2 కిలోలు ఎక్కువ చెప్తారు కాబట్టి అది మామూలే. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక ఎర్రపొటేళ్ళ బ్యాచ్ అయితే ఉన్నట్టు ఉన్నాయి. కొన్నారా లేదా అమ్మేహారా ఉన్నాయా? బాగున్నా. ఏం చెప్తానా? పొటేళ్ళే కదా ఇవే? 21తో కొన్నారు జత. ఫ్రెండ్స్ చూస్తే 21,000 అయితే ఇవి కొన్నారట. ఫైనల్ ప్రైస్ అండి ఇవి. 21,000 అంటే 10,500 రూపాయలు ఒకటి పడుతుంది. ఇవినా గొర్రెలు ఇవే? ఏం చెప్తున్నావు జత? 35,000 చెప్తానా? ఏవే 3 అదొకటి 35,000. అవి పొటేళ్ళా అవి పరాలేనా? అన్ని పరాలే. ఆ 2 పరాలు 2 గొర్రెలు. ఫ్రెండ్స్ చూస్తే 2 పరాలు 2 గొర్రెలు అండి. చూసుకోవచ్చు. 34,000 34,000 అయితే చెప్తున్నాడు. సో వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. 34,000 అయితే ఇవి చెప్పుకోవడం అవుతుంది. 2 గొర్రెలు 2 పరాలు వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దాని తర్వాత పెద్ద పొటేళ్ళు అయితే ఉన్నాయి. ఈ పొటేళ్ళు చూద్దాం మనం ఒకసారి. ఇవన్నీ కూడా 2 బళ్ళు వేసిండు. 2 బళ్ళు 4 బళ్ళతో అయితే చూడచ్చు. ఇవి ఏం చెప్తారు ఏమనుకుంటున్నా? నా ఏం చెప్తాను ఇవి మీ కదా? ఓకే. ఏం చెప్తానయ్యా? ఏం చెప్తాను రా పొటేళ్ళ? ఈ ఒక్కోటి ఏం చెప్తా? 20,000 పల్లె వేసినాయనా? పల్లె వేసాయా? ఎన్ని బళ్ళు? 2 బళ్ళతో ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసే తల 20,000గా చెప్తానండి. సో 20,000 రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తున్నాడు. 2 బళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్తాను అనమాట. ఈ పొటేళ్ళని చూసుకోవచ్చు. అంటే జత మీద వచ్చి 40,000 అయితే చెప్తున్నాడు. సో వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. 20,000 రూపాయలు ఒక్కొక్క పిల్ల ఉన్నాడు. మనకు 20 అబో మీట్ అయితే వచ్చుకుందండి. 20, 22, 21 ఆ విధంగా అయితే మీట్ వచ్చుకుంది అనమాట. 20,000 రూపాయలు చెప్తున్నాను. సో వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది. ఏం చెప్తున్నావునా? దాన్ని ఏం చెప్తాను రా? కొన్నారా? ఎంత కొన్నారా? 19,000కి. ఎన్ని పళ్ళ మీద ఉందా? పల్లె వేసిందా? పల్లె తెలియదా? ఓకే. 19,000కి అయితే అన్నాలు కొన్నారంట. చూడొచ్చండి. 19,000 19,000 రూపాయలకి అయితే కొన్నారంట. 2 పళ్ళ మీద అప్రాక్స్గా ఉండొచ్చు. ఒకవేళ పళ్ళు అయిపోయినా కూడా ఈ నెలలో కూడా వేసేసే విధంగా ఉందన్నమాట. 19,000 రూపాయలు 19-20 కిలోల మధ్యలో అయితే వచ్చి ఉందండి. సో అది వచ్చి ఫైనల్ రేట్ అన్నమాట. మనకి ఏం చేస్తానా? ఏం చేస్తాను? పోతున్నాయి
23 కొన్నారా? ఎన్ని బళ్ళ మీద ఉంది? 4 బళ్ళ మీద ఉందా? 23 ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు? 30 కిలోలు వస్తుందా? ఫ్రెండ్స్ చూస్తే 23,000కి అయితే కొన్నారంట. 30 కిలో మీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారండి. సో ఫైనల్ రేట్ అండి ఇది. 30 కిలోలు రావచ్చు అనుకుంటున్నారు. 23,000 రూపాయలకి అయితే ఫైనల్గా కొన్నామని చెప్తాను కూడా. సో అదైతే ఫైనల్ రేట్ అండి. మేక పోతులు, పెద్ద సైజు పోతులు అయితే ఉంటాయి. ఆ పోతులు అడుగుతాం మనం. ఏం చెప్తానన్నా? జత ఏం చెప్తాను రా? 30,000 చెప్తాను రా. పళ్ళు వేయలే విధంగా 30,000 రూపీస్ చెప్తానండి. సో చెప్పడం అయితే 30,000 చెప్తున్నాడు. వ్యాపారం ఉంటుంది. ఒక్కొక్క పోతు 15,000 రూపాయలు అయితే ఒక్కొక్క పోతుని చెప్తానండి. సో ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. 15,000 చెప్పినప్పుడు మనకు ఒక 14-15 అయితే మీట్ వచ్చేది ఉంది. సో దాని మీద 1 కిలో ఎక్కువైనా రావచ్చు. చెప్పడం అయితే ఆ రేటు ఉంది కదా, తగ్గుతుంది అనమాట. వర్షం పడుతుంది లైట్గా, సింకులు పడుతుంది. ఏం చెప్పారన్న ఇవి? ఏం చెప్తాను? జత 40,000. పళ్ళు వేసినాయా? 2 బళ్ళ మీద ఉన్నాయా? 40,000 రూపీస్ అయితే చెప్తానండి. సో చెప్పడం అయితే 40,000 చెప్తాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కటి అప్పుడు 20,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. 2 బళ్ళ మీద అయితే ఉన్నాయి. 20 అబోవ్ అయితే మీట్ వచ్చేది. 20-22 కిలోలు అయితే మీట్ వచ్చేది. పిల్లలు అయితే బాగుంటాయి. దాని తర్వాత చూద్దామంటే ఆయన బాగుండవా? ఎన్ని తెచ్చారా? ఎన్ని తెచ్చావా? 7 బళ్ళు తెచ్చా. ఏం చెప్తున్నావు జత? పళ్ళు వేసినాయా? ఎన్ని బళ్ళు? 2 బళ్ళతో ఉన్నాయి. ఓకే, అలాంటి పేరెంట్ 47,500 రూపాయలు అయితే చెప్తానండి జత మీద. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. 2 బళ్ళ మీద అయితే ఉన్నాయి అని చెప్తాను. 47,500 చెప్తున్నాడు జత. అప్పుడు 47 అంటే 20 సగం 7లో సగం 3.5, 23,500 రూపాయలు చెప్తానండి. 23,500 రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తున్నాడు. 23,500 రూపాయలు అయితే చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. 23,000 చిల్లర చెప్పినప్పుడు మనకు మీట్ వచ్చి 20-25 మధ్యలో అయితే వచ్చేది. 20 నుంచి 25 కిలోల మధ్యలో మీట్ అయితే వచ్చేది. సో 23,500 రూపాయలు రేటు చెప్తున్నాడు. సో బేరం జరుగుతుంది. 21కో 20కో అడుగుతాను ఉన్నారు. సో వ్యాపారం అని ఖచ్చితంగా ఉంటాయి అనమాట. చెప్పింది ఎక్కడ ఫిక్స్డ్ రేట్లు కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గుతాయి. ఇక్కడ ఎర్రపోటైన బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లు కూడా మనం చూసేద్దాం ఏం చెప్తారు ఏమేసి. ఎవరికి భయ్యా మీరా? ఏం చెప్తాను జత? 14,000. ఇంకా పల్లెలే కదా అంటే పిల్లలను బట్టి 14 నుంచి 16,000 అమ్మేశారు. పిల్లలను బట్టి 17,000 కూడా అమ్మారా? ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో 14తో స్టార్ట్ అయ్యి 17,000 వరకు అయితే అమ్మినామని చెప్తున్నారు. సో ఫైనల్ గా ఇవి అయితే అయిపోయినాయి అని చెప్తున్నాడు. పిల్లలను బట్టి రేట్లు అని చెప్తున్నాడు. డివైడ్ చేసుకుని అమ్మినట్టు ఉన్నారంట. సో 14, 1, 15, 1, 16, 1, 17, 1 ఆ విధంగా అమ్మినట్టు ఉన్నారు. ఇవి మీట్ కూడా మనకి ఒక 14, 1, 15, 1, 17, 1 పడేటిగా ఉంది. కొంచెం చిన్న పెద్ద ఉన్నాయి కాబట్టి రేట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. ఏది కూడా పల్లె లేదండి. అన్ని కూడా పాలపలతో ఉండి సంవత్సరం లోపల పిల్లలంతా ఇంకా కూడా 11 నెలలు 12 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి. ఇంకా సంవత్సరం పల్లె లేదు కాబట్టి ఇంకా సంవత్సరం లోపల పిల్లలే. ఏం రేటు కొన్నారన్నా ఇవి జత ఏమంటాయి? 30,000. ఫ్రెండ్స్ చూస్తే 30,000కి అయితే ఫైనల్ రేట్ అంట. ఇవి చూడొచ్చు. ఒక్కొక్క పిల్ల 15,000 రూపాయలుగా పడిందని చెప్తాను అనమాట. సో ఇదైతే మనకు చెప్పిండే రేట్ అండి. ఇవి ఫైనల్ గా 15,000 రూపాయలు. ఈ పొట్టేలన్నా ఎర్ర పొట్టేలు ఎంత పడింది? అందావేనా? 15,000 రూపాయలు ఒక్కోటి. 15,000 రూపీస్ అయితే ఒక్కోటి పడుతుందని చెప్తాను. ఎన్ని కిలోలు ఎక్స్పెక్ట్ చేస్తాను? ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటారు మీరు? 17 కిలోలు రావచ్చునా? 17-18 మీట్ అయితే రావచ్చు అని చెప్తాను అండి. 15,000 రూపాయలకి అయితే రేట్ ఫైనల్ అయితే అయిపోయింది. ఇవి 3 కూడా 45,000కి అయితే ఫైనల్గా అయిపోయింది అనమాట. సో అవి దానిలో ఫైనల్ రేట్లు. దాని తర్వాత వచ్చి 7వ బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో అయిపోయినట్టు ఉన్నాయండి, మనుషులు లేరు. సో ఇవి కూడా అంతా ఒక సంవత్సరం లోపల పిల్లలే. 11 నెలలు 10 నెలలు ఆ విధంగా అయితే ఉన్నట్టుండే. సో దీంట్లో జత మనకు ఎక్స్పెక్టేషన్ వరకు మనం అయితే మాట్లాడుకుంటే ఒక్కొక్క పిల్ల 8,000, 8,500 ఆ విధంగా చెప్పొచ్చండి. సో ఇంకా కాస్త ఇటు అవుట్ కూడా ఉండొచ్చు. దాని తర్వాత చూద్దాం లోపల మార్కెట్లో వేసి ఇంకొక బ్యాచ్ 2 బ్యాచ్లు అయితే ఉన్నట్టున్నాయి. అవి కూడా కనుక్కునేస్తాం. మనకు ఒక అప్రాక్సిమేట్గా ఐడియా వచ్చేస్తుంది. కొన్నారా? ఇదా ఏం రేటు కొన్నారా? 7,000. మిమ్మల్ని తారాడుతాను నేను. అంతా అయిపోయింది. వీడియోలు ఆడిపోయినారని అమ్మేసిరా? ఏది ఇదేనా? 7,500 అంటండి. చూడొచ్చు. 7,500 రూపాయలకి అయితే ఫైనల్ గా అయిపోయింది. ఎన్ని కిలోలు రావచ్చా అనుకుంటాడు? 10 కిలోలు వస్తుంది. 10 కిలో మీట్ అయితే చెప్తానండి. సో 7,500 రూపాయలకి అయితే అయిపోయింది అనమాట. అదే అండి ఈరోజు మార్కెట్. మన కలిగిరి మార్కెట్లో నీట్గా పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. సో వీడియో మీకు అందరికి నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను.
రేపు అనగా పీలర్ మార్కెట్ సండే జరుగుతుంది కాబట్టి రేపు మార్కెట్లో మరి ఒక మంచి వీడియోలతో పెద్ద పెద్ద పొటేన్లతో పెద్ద పెద్ద మేకపాలతో మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.